ఇది వరల్డ్ లోనే అత్యంత ఎక్స్పెన్సివ్ స్మార్ట్ ఫోన్. బంగారం, వెండి, డైమండ్, చౌన్ప్రాష్ అన్ని పెట్టి వేర్వేరు స్మార్ట్ ఫోన్స్ తయారు చేస్తారు. యాక్చువల్లీ ఇది అన్నిటికంటే ఖరీదైన టెక్నాలజీ గల స్మార్ట్ ఫోన్. మనం ఎప్పుడు నాశనం కానీ, ఫోల్డ్ కానీ, తిరగని, రోల్ కానీ అన్ని ట్రై చేసాం, కానీ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది కెమెరా ఉన్న ఒక ఫోన్ కాదు, ఇది ఒక కెమెరా, ఇందులో ఒక స్మార్ట్ ఫోన్ ఉంది. మీకు తెలుసు సోనీ అద్భుతమైన కెమెరాలు తయారు చేస్తుందని. ఇది ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ స్మార్ట్ ఫోన్. ఓహో, Xperia Pro I. ఓహో, కొన్ని చీటీలు ఉన్నాయి. ఈ చీటీలు చూస్తున్నా నాకు డిప్లొమా ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. చాలా ఖరీదైంది. ఇది టైప్ సి టు టైప్ సి వైర్, కాస్త లావుగా అనిపిస్తుంది. హై క్వాలిటీ, కొంచెం బెటర్ గా అనిపిస్తుంది. ఇది చార్జర్ నాకేం భిన్నంగా అనిపించలేదు, బట్ ఇది ఒక కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. ఈ రోజులో కెమెరా బంప్ చాలా పెద్దగా ఉంటుంది. తక్కువ కళ్ళే వదిలిపెట్టలేదు అనిపిస్తోంది. పైన 2 కళ్ళు ఉన్నాయి, ఒకటి పెద్దది, ఒకటి చిన్నది, ఒకటి గుడి కన్ను. ఇది బ్యాక్ సైడ్ లో పూర్తిగా ఒక మెటాలిక్ ఫ్రేమ్ ఉంది, అంటే పూర్తిగా సాఫ్ట్ టచ్ అన్నమాట. ఇది ఒక చాలా ఇండస్ట్రియల్ టైప్ లుక్ ఇస్తుంది. పైన ఒక 3.5mm జాక్ ఉంది. రైట్ సైడ్ లో ఎంతకంటే చిన్న వాల్యూమ్ బటన్ నేను చూడలేదు. యాక్చువల్లీ ఇది పవర్ బటన్, ఇదేమో షట్టర్ బటన్. హాఫ్ ఫోకస్ చేయడం కోసం నొక్కబడుతుంది, యాక్చువల్లీ క్లిక్ చేయడం కోసం. ఇప్పుడు నేను దీన్ని కొద్దిగా టచ్ చేస్తాను, అప్పుడు ఇది కొద్దిగా రియాక్షన్ ఇస్తుంది. ఇది వీడియో బటన్. కింద వైపు ఒక USB టైప్ సి పోర్ట్ ఉంది. అలాగే ఫ్రంట్ లో చూపిస్తే ఇందులో కింద ఒక పెద్ద బ్యాజిల్ ఉంది, పైన కూడా ఒక పెద్ద బ్యాజిల్ ఉంది. ఇక్కడ కెమెరా కూడా ఉంది. పైన కింద 2 స్పీకర్లు ఉన్నాయి. అలాగే పూర్తి ఫ్రేమ్ ఏదైతే ఉందో అది అల్యూమినియం మెటాలిక్ ఫ్రేమ్. ఇందులో అన్ని కూడా యాక్చువల్లీ ఫోటోగ్రఫీకి యూజ్ అయ్యేలాగా ఈ ప్రకారమే ఉన్నాయి. అలాగే డిస్ప్లే కూడా ఒక 4K 120Hz ప్యానెల్ ది. మీరు 4K వీడియో రికార్డ్ చేశారనుకోండి, దాన్ని చెక్ చేయాలి. దాన్ని వేరుగా ల్యాప్టాప్ లో వేసి చూడాల్సి వస్తుంది. ఇందులో అలా చేయాల్సి రాదు. 6.5 ఇంచ్ ప్యానెల్. యాక్చువల్లీ చేతిలోకి తీసుకుంటే చాలా పొడుగ్గా ఉంది. అయితే ఇందులో మీరు నార్మల్లీ గేమింగ్ ఆడటం కోసం యూజ్ చేయాలంటే, లేదా ఫోటో తీయడానికి యూజ్ చేయడం కోసం అంటే బాగుంటుంది. బట్ చేతితో పట్టుకుని దీన్ని యూజ్ చేస్తూ ఇలా పైకి తీసుకెళ్లాలంటే కష్టం. డిస్ప్లేలో మీరు ఒకవేళ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ చేస్తే ఆ ఉన్న ఫుటేజ్ గానీ, లేదంటే ఉన్న ఫోటోస్ గానీ వాటిని న్యూట్రల్ పిక్చర్ క్వాలిటీలో చూడాల్సి వస్తుంది. ఇక్కడ వేరుగా ఎర్ర టమాటా కనిపిస్తోంది. ఇక్కడ టెస్ట్ చేసి చూస్తే పాడైపోయిన టమాటా ఉంది. క్రియేటర్ మోడ్ లో చేయొచ్చు, స్టాండర్డ్ మోడ్ లో చేయొచ్చు. క్రియేటర్ మోడ్ లో చాలా ఎక్కువ న్యూట్రల్ కలర్స్ కనిపిస్తాయి. స్టాండర్డ్ మోడ్ లో చాలా ఎక్కువ ఎరుపుగా టమాటా లాగా కనిపిస్తుంది. ఇందులో ఫ్రంట్ లో యాక్చువల్లీ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ఉంది. ఆల్దో 45 mAh బ్యాటరీ ఉంది. ఇక్కడ ఒక రోజు 22 గంటలు లెఫ్ట్ రిమైనింగ్ కనిపిస్తోంది. దీన్ని యాక్చువల్ గా రోజున్నర నుంచి వాడుతున్నాను. రోజంతా కూడా వీడియో తయారు చేయాలి. ఈ స్మార్ట్ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ యొక్క 888 ప్రాసెసర్ ఉంది. ఆల్దో స్నాప్ డ్రాగన్ కొత్త Gen 1 వచ్చింది. సరే పర్వాలేదు, కొంచెం ముందుగానే వచ్చింది. ఇంటర్నల్ మెమరీ 512GB. ఇటువంటి స్మార్ట్ ఫోన్ లో కెమెరా కొంచెం సెంట్రిక్ గా ఉంటుంది. అలా కావాలి కూడా, ఎందుకంటే కెమెరా ఫుటేజ్ చాలా భారీగా ఉంటుంది. నార్మల్లీ నేను యూజ్ చేసి చూస్తే బేసిక్ స్టాక్ టైప్ UI కనిపించేది. నాకు ఎలాంటి బ్లోట్వేర్ లేదు. ఇందులో ప్రత్యేకత ఏమీ లేదు. అంతా ఖాళీగా కనిపిస్తుంది. చాలా వేగంగా పనిచేస్తుంది. ఒకసారి టెస్ట్ చేద్దాం. కెమెరా కోసం తయారు చేశారేమో, గేమింగ్ కోసం ఎలా ఉంటుందో చూద్దాం. అరే నాకేమనిపిస్తుంది అంటే షట్టర్ బటన్ ని పేల్చి పారేయాలని. ఒక ట్రిగ్గర్ లాగా దీన్ని యూజ్ చేస్తే చాలా మజా వచ్చేది నాకు. ఓహో, గేమ్ ఆడుతుంటే చాలా మజా వచ్చేస్తుంది. HDR లో ఎక్స్ట్రీమ్ సెట్టింగ్ అన్లాక్ ఉంది. అల్ట్రా HD లేదు. ఓ, గేమ్ ఎన్హాన్సర్ కూడా ఉంది. ఇందులో యాక్చువల్లీ డిస్ప్లే ఇంకా సౌండ్ రెండింటిని కూడా మీరు ఆప్టిమైజ్ చేయొచ్చు, ఎందుకంటే బూమ్ మైక్ తో కానీ ఇంకా దేంతో అయినా. ఫోకస్ సెట్టింగ్ కూడా ఉంది. బ్రైట్నెస్ అవన్నీ కూడా బేసికలీ గేమ్ టైప్ లో ఉన్నాయి. అంత గొప్ప ప్రత్యేకత ఏమీ కనిపించట్లేదు, పర్లేదు. పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. అరే చచ్చిపోయాను. ఇప్పుడు పగ తీర్చుకోవాలి, ఎందుకంటే ఇది పొడవైన స్మార్ట్ ఫోన్, అందుకే సైడ్ లో బెజల్ ఉంది. అలాగే దీని ఆస్పెక్ట్ రేషియో చాలా డిఫరెంట్. అయితే సైడ్ లో చాలా పెద్దగా నల్లగా ఉంది. అంటే పర్లేదు, బాగుంది. అయ్యయ్యో, మనం దెబ్బతిన్నాం. నేను ఓటమి నిప్పుకున్నాను. యూజువల్లీ నేను అలా చేయను. యాక్చువల్లీ ఇది కెమెరా స్మార్ట్ ఫోన్, అందుకే గేమ్ ఆడలేకపోయాను. ఒక పాట ప్లే చేసి చూస్తా. డ్యూయల్ స్పీకర్ తో సౌండ్ బాగా వస్తుందని మనం అనుకుంటాం. ఆ రోజు ఫోన్ అంత ఎక్కువ కాదు, కానీ పర్వాలేదు. 2-3 చిన్న యాడమ్స్ ఉన్నాయి. ఇందులో IP68 సర్టిఫికేషన్ ఉంది. ఇది పూర్తిగా మెటల్ తో తయారైంది కాబట్టి కింద పడిపోయి విరిగిపోతుందనే భయం ఉండదు. ఒక మాట మాత్రం చెప్పొచ్చు, ఈ ఫోన్ డెఫినెట్లీ టాప్ ఆఫ్ ది లైన్ స్మార్ట్ ఫోన్. కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ వల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే 6-7 ఫోన్లు పెట్టారని. అలా ఏం లేదు. ఇందులో ఒక 12+12+12 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ ఉంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది సోనీ యొక్క కెమెరాస్ ప్రొఫెషనల్ కెమెరాస్ అని. యాక్చువల్లీ చాలా DSLR కూడా ఉంది. అందులో కూడా జయస్ సెటప్ లేనే లేదు. జయస్ యొక్క యాక్చువల్లీ అత్యంత చౌకైన కెమెరా లెన్స్, దాని రేటు 40,000 రూపాయల వరకు ఉంటుంది. ఈ ఫీచర్స్ అన్ని ఒక స్మార్ట్ ఫోన్ లో వేయడం అనేది డెఫినెట్లీ చాలా అద్భుతమైన విషయం. ఇది 1 ఇంచ్ సెన్సార్. ఈ సేమ్ సైజ్ సెన్సార్ ఈ టైప్ ఆఫ్ కెమెరాలో కూడా ఉంటుంది. మీరు కనుక నోటీస్ చేస్తే ఇందులో ఉన్న లెన్స్ ఏదైతే ఉందో చాలా పెద్దది, అయితే ఇందులో చాలా చిన్నది. ఇది యాక్చువల్లీ పూర్తి సెన్సార్ ని యూటిలైజ్ చేసుకోలేకపోతుంది. ఆల్దో ఇది ఇలా ఉంది. ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ లో కూడా యాక్చువల్ గా ప్రో గ్రేడ్ విషయాలు ఇందులో అప్గ్రేడెడ్ గా కనిపిస్తాయి. ఫోటో తీసి చూద్దాం. దీంట్లో నేను షటర్ స్పీడ్ మార్చగలను. ఆ తర్వాత ఆటో ఫోకస్ ఆన్ ఆఫ్ చేయొచ్చు. లెన్స్ కూడా మార్చచ్చు. 50mm, 24mm, 16mm. 24mm దాంట్లో యాక్చువల్ f/2.1 ఉంది. ఈ షటర్ స్పీడ్ ఉంది కదా, అది చాలా ఎక్కువగా ఉంది. యౌండో ఈ గబగబా ఎన్ని ఫోటోలు తీసేస్తుందో. ఇది మన ఫోటో, మీరు చూడొచ్చు దీని డీటెయిల్. నేను జూమ్ చేశాను అనుకోండి, గడ్డం క్లియర్ గా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది 12 మెగాపిక్సెల్ ఫోటో. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు డీటెయిల్ డీసెంట్ గా ఉంది.
నాకు ఓవరాల్ ఫీల్ ఏంటంటే డిఎస్ఎల్ఆర్ లో ఒక కిట్ లెన్స్ అమర్చి ఫోటో తీస్తారు కదా, నాకు అచ్చం అలాంటి ఫీల్ కలుగుతుంది. రిచ్ ఫోటో వస్తుంది కదా, దాన్ని మీరు ఎడిట్ చేశారనుకోండి ఒక బేసిక్ ఫోటో డీసెంట్ గా ఉంది. ప్రో గ్రేడ్ వీడియో కెమెరా సెటప్ ఉన్న ఇది మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ అండి. యాక్చువల్ ప్రో గ్రేడ్ వీడియో ఫార్మాట్ మీకు ఇక్కడ కనిపిస్తుందని చూడడానికి. బేసికలీ ఇందులో ఏమవుతుందంటే యాక్చువల్ గా వెనక బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కలర్స్ ఉన్నాయి కదా, వాటిని నేను పూర్తిగా మార్చగలను. అంటే స్కిన్ టోన్స్ కానివ్వండి, ఇంకా ఏ విషయాలైనా కానివ్వండి, ఎడిటింగ్ లో చాలా ఆప్టిమైజ్ చేయగలుగుతాను. ఇందులో కనుక మీరు చూస్తే మాన్యువల్ ఫోకస్, ఆటో ఫోకస్, ఇక్కడ నేను లెన్స్ కూడా మార్చగలను. ఇది 35mm, 70mm, వైడ్ గా ఉన్న లెన్స్ 16mm. దాంతో వీడియో తయారు కాదు. ఐఎస్ఓని మీరు మార్చవచ్చు, షట్టర్ ని కూడా మీరు మార్చవచ్చు. 4K లో 120 FPS ఒక స్మార్ట్ ఫోన్ కోసం చాలా గొప్ప విషయం. మీరు చూడొచ్చు, నేను మానస్ని జూమ్ చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ బ్లర్ గా ఉంది. ఫుటేజ్ ఉంది కదా, అది చాలా న్యూట్రల్ గా ఉంది, చాలా చక్కటి ఫీల్ కలిగిస్తుంది. ఫొటోస్ లో కూడా మీరు చూసినట్టయితే రా ప్లస్ జెపెగ్ ఆప్షన్ ఉంది. ఇవి మామూలు ఫోటోలు, వీటిని మనం ఎడిట్ చేసి మెరుగు చేయాల్సి ఉంటుంది. ఎడిటింగ్ తో మంచి ఫోటోలు వస్తాయి. నిజాయితీగా చెప్పాలంటే ఒక నార్మల్ వ్యక్తి కెమెరా యాప్ తెరిస్తే అతడు కొంచెం కంగారు పడిపోతాడు. ఎందుకంటే డెఫినెట్లీ ఈ విషయం సోనీకి తెలుసు. వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ తయారు చేస్తున్నప్పుడు ఇది ప్రొఫెషనల్స్ కోసం తయారు చేస్తున్నారని. ఇందులో నేను సెల్ఫీ తీసుకోవాలనుకుంటే నాకు సెల్ఫీ అర్థం కావట్లేదు. నేను సెల్ఫీ ఎక్కడి నుంచి తీసుకోను? బేసిక్ మోడ్ లో అంతా బానే ఉంటుంది. ఇప్పుడు సెల్ఫీ తీస్తాను. ఎలా ఉంది? నిజం చెప్పాలంటే సెల్ఫీ బాలేదు. 1,50,000 అయితే ఇంకా బాగుండాలి. మీకు వీడియోలు రికార్డ్ చేయడం కోసం, ఫోటోలు తీసుకోవడం కోసం ఒక స్మార్ట్ ఫోన్ కావాలి అంటే బ్యాక్ లో ఉన్న కెమెరా నుంచి యాక్చువల్లీ చాలా అద్భుతమైన క్వాలిటీ ఫోటోస్ వస్తాయి. చూడడానికి రా అనిపించచ్చు, కానీ చాలా వరకు ఒక డిఎస్ఎల్ఆర్ ఫీలింగ్ కలిగిస్తాయి. ఇందులో ఒక ఫీల్ ఉంటుంది కదా, ఒక పెద్ద సెన్సార్ క్లారిటీ లాంటిది, అలాగే దాని ఎక్స్పోజర్, ఇవేవి కూడా ఆర్టిఫిషియల్ అనిపించవు. మీరు కనుక చూసినట్టయితే ఈ ఇమేజెస్ చాలా నేచురల్ గా కనిపిస్తున్నాయి, చాలా వరకు బ్యాలెన్స్డ్ ఫీల్ అందిస్తున్నాయి. అలాగే వీడియోలు కూడా సేమ్ అనిపిస్తుంది. యాక్చువల్ గా వీడియో నుంచి క్యాప్చర్ చేస్తే అది చూడడానికి చాలా ఎక్కువ హై క్వాలిటీ లాగా అనిపిస్తుంది. నా ఉద్దేశం ప్రకారం ఎవరైనా క్యాజువల్ యూజర్ ఉంటారు కదా, నార్మల్ గా ఫోటోస్ తీసేవాళ్ళు, వాళ్ళు చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. దీంతో ఫోటో తీయడం కోసం, ఇంకా అందులో ఎడిట్ చేయడం కోసం చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది, కానీ చాలా మజా కూడా వస్తుంది. కెమెరా కూడా చాలా బాగుంది. అయితే దేనైనా తీసుకోవాలంటే చూడండి, ఇక్కడ 4 కంటెండర్లు ఉన్నాయి. ఒకటి సోనీ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్, ఒకటి ఐఫోన్, ఒకటి సోనీ పాయింటెడ్ షూట్, ఇదేమో ఒకటి సోనీ ఫుల్ ఫ్రేమ్ కెమెరా. దేని తీసుకుంటారు? ఐఫోన్ అనేది తీసుకుంటారు, ఎందుకంటే ఇది ఫోటో తీసుకోవడం కంఫర్టబుల్ గా ఉంటుంది. డిఎస్ఎల్ఆర్ ఇంకా రా ఫోటో. సోనీతో ఫోటో తీవా, ఇందులో కూడా సేమ్ సెన్సార్ ఉంది. బట్ ఐఫోన్ నాకు ఎందుకో కలర్ సోర్స్ ఎక్కువ ఇస్తుంది. అరే ఐఫోన్ తీసేద్దాం. నేను చెప్తాను, బయటికి వెళ్ళి కనుక నిలబడి సెల్ఫీ తీసుకుంటే ఎవరు చూడడం కూడా చూడరు. బయటికి వెళ్ళి నిలబడి సెల్ఫీ తీసుకుంటాను. ఈ గ్లాస్ మీద లోగో కనిపిస్తుంది కదా, యాపిల్ ది. నేను ఇదే తీసుకుంటాను, దీని క్వాలిటీ బాగుంటుంది. ఇదిగో చూడు, నువ్వు పొగుడుతున్నావు చూసావా, అది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. ప్రొఫెషనల్ షూట్ ఉంటే ఆబ్వియస్లీ ఇదే. ఒకవేళ నేను ఏదైనా ఫోన్ తీసుకోవాలనుకుంటే కెమెరా కూడా సరిగా ఉండాలంటే ఆబ్వియస్లీ నేను ఐఫోన్ తీసుకుంటా, ఎందుకంటే ఈ ఫోన్ బాగుంటుంది. అరే అది కాదు బదలా తీసుకుంటున్నావా? బదలా కాదు, ఈ ఫోన్ బాగుంటుంది. అయితే ఇప్పుడు నేను ఇది తీసుకుంటా, కెమెరా ఉన్నది కదా నా ఫోన్ లో, అందుకే ఇది తీసుకుంటా. ఫ్రెండ్స్, ఇది కాంపిటీషన్, మీ ముందే తెలిసిపోయిందంతా కూడా. ఇది ఫుల్ ఫ్రేమ్ ది. సో నువ్వు ఇంకా కెమెరాలు వస్తూ ఉంటాయి. కెమెరాకి యాక్చువల్ గా ఎందుకంటే తక్కువ ధరలో మీకు మంచి బెటర్ క్వాలిటీ వస్తాయి. ఒకవేళ నేను బ్లాగింగ్ చేయాలనుకోండి, ఈ కాంపాక్ట్ అంటే ఈ కెమెరా తీసుకుంటా నేను. ఇందులో జూమ్ కూడా చేయగలను, ఇంకా అన్ని చేయగలను. ఒకవేళ నేను ఫొటోస్ తీసుకుంటే ఆల్దో ఇది మంచి ఫొటోస్ ఇస్తుంది, మంచి రా ఫొటోస్ వస్తాయి. అయితే వాటిని ఎడిట్ చేయాల్సి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో ఫొటోస్ తీయడం అనేది కొంచెం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది, కాంప్లెక్స్. అయితే నా ఉద్దేశం ప్రకారం సాఫ్ట్వేర్ లో ఇంకా కొంచెం బెటర్ ఆప్టిమైజేషన్ కావాలి. అంటే ఏంటంటే కెమెరా రెడీ ఫొటోస్ ఉంటాయి కదా, అవి బెటర్ గా వస్తాయి సామ్సంగ్ S21 లో, అలాగే ఐఫోన్ లో కూడా. అప్పుడు డెఫినెట్లీ చాలా మంది దీన్ని ప్రిఫర్ చేస్తారు. అయితే ప్రస్తుతానికి వీటిని ఏ ప్రొఫెషనల్స్ కోసం తయారు చేశారో ఆ ప్రొఫెషనల్స్ చాలా వరకు ఒక కెమెరాని ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే దీని రేట్ ఎక్కువ కాబట్టి. ఈ వీడియోలో ఇంతే. మీరు నాకు చెప్పండి, ఈ 4 మీరు దేన్ని కన్సిడర్ చేస్తారో. మనం తర్వాత వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. నువ్వు కెమెరా సెంట్రిక్ మనిషి కదా, నువ్వు ఫోటో తీసుకున్నావు కదా, నేను సోనీతో లాయల్గా ఉంటాను.